ఇజ్రాయిల్, ఇరాన్ ఈ ఎఫెక్ట్ ఇక్కడ చమురు మీద పడుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో అధికారులు కానీ మంత్రిత్వ శాఖ కూడా అధికారిక ప్రకటన చేయకముందే ఇక్కడ పెట్రోల్ బంకులు వారం రోజులు మూతపడతాయని, లేకుంటే ఆ పెట్రోల్ ఛార్జెస్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి తెలవడంతో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆ పెట్రోల్లో ఒక్కొక్క వ్యక్తి కూడా 20 లీటర్లు 30 లీటర్లు కూడా పెట్రోల్ కొనుగోలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ అయిపోయి కూడా బంద్ చేసినటువంటి పరిస్థితులు అయితే మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కూడా చాలా వరకు ఆ న్యూస్ వచ్చి కూడా ఇక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం కానీ, లేకుంటే కొందరు బాటిల్స్లో తీసుకుపోవడం కానీ చేస్తూ ఉన్నారనమాట. వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇక్కడ దీని నుంచి కూడా ఇది ఫేక్ న్యూస్, కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. దీనిపై కూడా పెట్రోల్ బంకులకు సంబంధించిన వాళ్ళ యజమానులు కానీ వాళ్ళ కమ్యూనిటీ కూడా దీనిపై స్పందించి అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు, పెట్రోల్ మేము తాపీగా మేము కొనసాగిస్తాం. మనకి కావాల్సినటువంటి చమురు ఉంది, కావాల్సినంత చమురు ఉంది. మరి పెట్రోల్ బంకు పెట్రోల్ అనేది యథావిధిగా సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఫేక్ న్యూస్లు అయితే మీరు నమ్మడానికి అయితే వీల్లేదు అన్నట్లు కూడా ఈ పెట్రోల్ బంకుల యాజమాన్యం ఆ కమిటీకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా మాట్లాడేది జరిగింది. మరి ఇక్కడ కొంతమందితో మాట్లాడి, కస్టమర్లతో మాట్లాడి మరి వాళ్ళ వరకు కూడా ఈ న్యూస్ వచ్చిందా, లేకుంటే వాళ్ళు కూడా ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు రాత్రే కొనుగోలు చేశారా, లేకుంటే ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నారనే విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ తెలంగాణలో ఒక ఫేక్ న్యూస్ అయితే ఒక వైరల్ అవుతూ ఉంది. పెట్రోల్ బంకులు వారం రోజులు బంద్ అవుతాయి, లేకుంటే రేట్లు పెరుగుతాయి అన్నట్లు చాలామంది కూడా పెట్రోల్ బంక్ వచ్చి ఫుల్ ట్యాంక్ చేసుకోవడం కానీ డబ్బాలలో తీసుకుపోవడం కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి అయితే చూడొచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నార్మల్గా అట్లేం లేదు, మొత్తం మొత్తం ఖాళీ ఉంది కదా అన్న. చెప్పేటోళ్ళు చెప్తారు కానీ అట్లేం లేదు, మామూలుగానే ఉంది. రేట్లు పెరుగుతాయి, అది పెరుగుతాయి అని చెప్తారు కానీ కొంతమంది ముందు జాగ్రత్త కోసం నింపుకుంటారు అంతే. ముందు జాగ్రత్త కోసం అంతే. ఒకవేళ బంద్ అయినా బంద్ కావచ్చు అన్నట్టు ముందు జాగ్రత్తగా నింపుకుంటారు అంతే. ఇలా చేయడానికి లైన్ అయితే ఏం లేదు, ఓపెన్ మొత్తం ఒక్క బండి కూడా లేదు. అవును, ఇప్పుడు ఇంత ముందు కూడా ఇట్లాంటి వార్త వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా. అవునవును, అప్పుడు ఇటువంటి అదే ఇబ్బంది పడొద్దనే కొంతమంది ఎందుకు ముందు జాగ్రత్తగా నింపుకొని పెట్టుకుంటారు అంతే. దాన్ని అప్పుడు ముందు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్న వైరల్ అవుతుంది తొందరగా అంతే, ఫరక్ ఏం లేదు అలా. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణం, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అక్కడ నుంచి అది కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఒకవేళ పెట్రోల్ రాలేదనుకో అక్కడ ఎఫెక్ట్ అవుతాయి కదా, అక్కడికైనా వస్తాయి కొంచెం రావాలి. అంతే. ఒకవేళ అక్కడ బంద్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కొంతమంది ముందే నింపుకొని పెట్టుకుంటారు అంతే, తప్ప ఇంకా ఏం లేదు. ఇలా బంద్ అయితే ఏం లేదు, బంద్ ఉంటే ముందే చెప్తారు కదా, న్యూస్లో చెప్తారు కదా. ఓకే, అంటే అధికారిక ప్రకటన అయితే ఏం రాలేదు. రాకపోయినా కానీ ముఖ్యంగా అటు ఓల్డ్ సిటీ కానీ ఇటు ఖైరతాబాద్ కానీ కొన్ని ఏరియాల్లో అయితే తెల్లవారుజాము నుంచి కూడా డబ్బాలలో కానీ బండ్లు ఫుల్ ట్యాంక్ చేసుకోవడం కానీ చూస్తున్నాం. అదే ముందు జాగ్రత్త కోసమే పెట్టుకుంటున్నారు అంతే, ఇంకా న్యూస్ అయితే ఏం రాలేదు. పెరిగినా కానీ ఇబ్బంది అయితే ఏం లేదండి. ఇప్పుడు ఎంత పెరిగినా అన్న, ఇప్పుడు బండి కంపల్సరీ పోవాలా, పనికి రావాలంటే బండి కావాలా. ఎంత పెరిగినా 100 రూపాయలు పోయి 50 రూపాయలు ఉపయోగించుకోడు కంపల్సరీ అంతే, తప్ప పని అయితే మానుకోడు కదా. మామూలుగా సాధారణ పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు పెరుగుతాయి అంటే అన్న, ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయి కొంత, అవి కూడా యూజ్ చేస్తారు కొంతమంది. అంత ఎఫెక్ట్ ఏం కాదన్న, ముందులాగా లేదు. ముందంటే అందరు భయపడి నింపుకొని, ఇప్పుడు ఏమి ఎఫెక్ట్ లేదు. ఒకటి లేకపోతే ఇంకొకటి ఆప్షన్ ఉంది కదా, ఎలక్ట్రిక్ బైక్ ఉంది, అది లేకపోతే ర్యాపిడో ఉంది. ర్యాపిడో కూడా ఇది పోయాలి కదా, ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి కదా అన్న, అంత ఎఫెక్ట్ ఏం పడదు. నా उद्देश्य में तो इफेक्ट नहीं पड़ा थी। रात से चल रहा है पेट्रोल पंपों पे, फुल पब्लिक रह रही, पेट्रोल रेट बढ़ गया था, बोल बहुत पब्लिक रह रही पेट्रोल पंप पे। अब रेट बढ़ता नहीं बढ़ता क्या है मालूम, पेट्रोल आता नहीं आता बोल रहे लोग, नहीं आता बोल रहे 99% लोग तो पेट्रोल ऑयल कुछ भी नहीं आता, इसलिए पूरे जगह पे फुल पब्लिक रह रही पेट्रोल पंप पे। अब क्या है देखना है। लास्ट टाइम ऑलरेडी प्रॉब्लम फेस कर, हाँ वो तो पहले ऐसा खाली वो इश्यू था, मगर अब ये तो वहाँ से आता ना, ईरान से सऊदी से, अब वहाँ पे जंग चल रही बोल के पेट्रोल के से चल रहा हूँ। न्यूज़ वायरल हो गया ना? हाँ न्यूज़ वायरल हुआ, रात से चल रहा है। कल रात से पूरा फुल पेट्रोल पंप पे फुल पब्लिक है। अब देखना पूरे जगह पब्लिक है पूरा, अब यहीं से फ्री है खाली। अब आता नहीं आता बोल रहे, रेट बढ़ता बोल रहे लोग, क्या है अगर कौन सा एरिया में फुल पब्लिक है? पूरा रेती गोली, मेहदीपट्टनम, सिकंदराबाद, नाना नगर, पूरा फुल पबलिक है। बॉटल्स में भी, हाँ बॉटल्स में भी लेके जा रहे हैं फल।
20-20 लीटर लेके जा रहे लोग, 20 लीटर के बॉटल में भी लेके जा रहे। अब वो फेक है नहीं मालूम, क्या है नहीं मालूम, मगर लेके तो जा रहे लोग फुल। वो घर में रखे तो लेके जाना, घर में रखे वो तो हाँ, फायर एक्सीडेंट हाँ वो भी प्रॉब्लम है। हाँ, इतना लेके जाके घर में भी नहीं रख सकते नहीं। पब्लिक को क्या बोलते हैं भाई वही इशू में? गया नहीं, ये सब बेकार है भाई। आता पेट्रोल वेट्रोल सब आता, लेके नहीं जाना है घर में। कोई घर में कुछ भी प्रॉब्लम हुआ तो लेके जाने के बाद